ఎస్సీ వర్గీకరణలో రోస్టర్ పాయింట్ విధానం వల్ల మాలలకు తీవ్ర అన్యాయం జరిగిందని మాల యూత్ ఫెడరేషన్ చైర్మన్ మందాల భాస్కర్ ధ్వజమెత్తారు. ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ మాల స్టూడెంట్ జేఏసీ మాల యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన షమీమ్ అఖ్టర్ రిపోర్టర్ 123 వల్ల మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. రోస్టర్ విధానం వల్ల 22వ రోస్టర్ పాయింట్ పెట్టడం వల్ల 22 పోస్టులు ఉంటే ఒక ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని, దానివల్ల మాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని గుర్తు చేశారు. మాల సామాజిక వర్గానికి అన్యాయం చేస్తే రేపు జరిగే స్థానిక ఎన్నికలలో కూడా బుద్ధి చెప్పడానికి మాలలందరూ సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. రోస్టర్ విధానాన్ని సవరించాలి, రోస్టర్ విధానాన్ని సవరించాలి, రోస్టర్ విధానాన్ని సవరించాలి, రోస్టర్ విధానాన్ని వెంటనే సవరించాలి, సవరించాలి. వెంటనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా మారింది రేవంత్ రెడ్డి. ఒంటెత్తి పోకడలతోటి ఖబర్దార్ రేవంత్ రెడ్డి. భవిష్యత్తులో మాలలు గుణపాఠం చెప్తాం. రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో కన్నా ఈ కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తాం. మీరు వెంటనే ఈ మాల విద్యార్థులకు భవిష్యత్తులో తీవ్ర అన్యాయం జరుగుతుంది. యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాల విద్యార్థులంతా ఈ విషయం గమనించి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడికి ఎండగట్టాలా, లేకపోతే మన మాల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. మనం ఇది కనువిప్పు కలగాల. మాల విద్యార్థులంతా బయటికి రావాలా. మనకెందుకులే అనుకోవద్దు. ఎక్కడోళ్ళు అక్కడ రూమ్లలో ఉండకండి. విద్యార్థులు చదువుకోండి. కనీసం ఈ ఉద్యమంలో ఒక అరగంట భాగస్వామ్యం కాండి. దయచేసి మనకు నష్టం జరుగుతుంది. అక్కడ నేతకాని సోదరులు గాని, పంబాల గాని, దాసరులు గాని ఆ యొక్క మందకృష్ణ మాటలు మీరు నమ్మకండి. మనం అనాది కాలంగా ఈ కులాలు ఏర్పడడం నుంచి కన్నా మాల ఉపకులాలుగా కలిసిమెలిసి ఉన్నాం. ఈ యొక్క వర్గీకరణ ఆయనకు ఇష్టం లేదా, ఇంకా పొడిగించాలని చూసుకుంటుండు. దీన్ని ప్రజాప్రతినిధులారా, ఎమ్మెల్యేలారా మీరందరూ కనువిప్పు చేసుకోండి. ఇప్పటికైనా మీ మౌనం వీడి మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో రేపు జరిగే మంత్రులు కానీ మాలలు ఎవరు లేరు. దయచేసి బట్టి విక్రమార్క గారు మీరు స్పందించి మాలలో జరిగిన అన్యాయం మీరు మాట్లాడి న్యాయం చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో జరిగింది అనైతిక వర్గీకరణ. ఈ అనైతిక వర్గీకరణలో భాగంగానే మాలలకు నష్టం జరిగే విధంగానే ఎస్సీ వర్గీకరణలో రోస్టర్ పాయింట్లను నిర్దేశించారు. ఈ రోస్టర్ పాయింట్లను చూసుకుంటే 2, 7, 16, 22 అయితే 2 ఇవ్వాల్సింది ఎవరికి ఇవ్వాలి? గ్రూప్ 1 లో ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సింది పోయి గ్రూప్ 2 వాళ్లకు 2 ఇచ్చి 16 ఇచ్చి గ్రూప్ 1 వాళ్లకు 1 ఇచ్చిర్రు. మాకు 22 ఇచ్చిర్రు. అంటే మేము ఈడబ్ల్యూఎస్ ఓసీల కంటే మేము ఎక్కువ అభివృద్ధి చెందినవా? నాకు అర్థమైతే లేదు. వర్గీకరణ అంశమే అనైతికంగా ఎటువంటి డాటా లేకుండా, ఎటువంటి అది లేకుండా చేసిన విషయంలో మేము ఇంతగానో కష్టపడుతుంటే, మేము ఇంతగానో కొట్లాడుతుంటే మా విషయంలో పట్టించుకోకుండా ఈ రోస్టర్ విధానం వల్ల కూడా మమ్మల్ని అజేయడానికి ఇబ్బంది చేస్తా ఉన్నారు. చదువుతా ఉన్నారు కదా లైబ్రరీలలో పడి, కానీ వాళ్ళ పరిస్థితి ఆలోచించాల్సిన అవసరం లేదా? ఈడబ్ల్యూఎస్ ఓసీల కన్నా మేము ఎక్కువ అదైనవా? ఇది ఖచ్చితంగా కుట్రకోణంలో భాగంగానే మాలలను దెబ్బతీయాలనే ఆలోచనలో భాగంగానే చేసింది తప్ప మరే విధంగా లేదు. ఇప్పుడు అర్థమైందా మాలల గ్రాడ్యుయేట్స్ యొక్క దెబ్బ ఎట్లా తెలిసిందో? రెండిట్లలో మీకు అటు టీచర్లలో కానీ ఇటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా ఎట్లా దెబ్బ పడ్డదో గుర్తుంచుకోవాల్సిన అవసరం. రేపు రాష్ట్ర కేబినెట్ లో చర్చించే అంశాలు ఎస్సీల వర్గీకరణకు సంబంధించి, బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల గురించని మాకున్నటువంటి సమాచారం. మాకు మళ్లీ రోస్టర్ విధానంలో మాకు 22వ రోస్టర్ పాయింట్ను పెట్టడం వల్ల ముఖ్యంగా 2, 7, 16 మరి 2 రోస్టర్ పాయింట్ మాదిగలకు ఇచ్చారు. అదేవిధంగా 16వ పాయింట్ కూడా మాదిగలకు ఇచ్చారు. 7వ పాయింట్ 1 లో ఉన్నటువంటి ఉపకులకు ఇచ్చారు. వర్గీకరణ జరిగిన తీరులోనే తప్పులు ఉంటే మా సామాజిక వర్గానికి అన్యాయం జరిగే విధంగా 22 పోస్టులుంటేనే ఒక ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క రిజర్వేషన్లను, వర్గీకరణని దాదాపు 1-2గానే మాల అనుబంధంగా, మాదిగ అనుబంధ కులాలుగానే వర్గీకరణ చేస్తేనే న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఈ ఉపకులాలకు 57 ఉపకులాలకు అనే విషయాన్ని మేము గుర్తుదేయదలుచుకున్నాం. మీరు పునరాలోచన చేసి మాకు మెరుగైనటువంటి, మాకు అన్యాయం జరిగే విధంగా ఉంటే కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి మా మాల సామాజిక వర్గానికి న్యాయం జరిగే విధంగా మీ యొక్క కార్యాచరణ ఉండాలని చెప్పేసి కేబినెట్ మంత్రులకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, అదేవిధంగా పార్టీకి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ